హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి పాప్కార్న్. బయట కొనే పని లేకోకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పాప్కార్న్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఎండిన మొక్కజొన్నల్ని తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తర్వాత ఉప్పు కారం కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ కంతా ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పాప్కార్న్ అనేది బాగా పొంగుతాయి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా విజిల్ తీసేసి ఇలా కుక్కర్ మూతని ఇలా రివర్స్ లో పెట్టాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా మూత తీసి చూస్తే ఇలా చిటపటలాడుతూ పొంగుతాయి. మీకు చూపించడానికి ఇలా కొద్దిగా మూతను తీసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే మూతనంతా క్లోజ్ చేసి 3 లేదా 4 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత మూతను తీయచ్చు. ఇలా చిటపటలాడేది పూర్తిగా తగ్గిపోయాక మూత తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే పాప్కార్న్ రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మొక్కజొన్నల పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. ఈ పాప్కార్న్ 3 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.